హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఎక్కడున్నానని చూస్తున్నారా? కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్కి వచ్చానండి. ఈరోజు రావడానికి ఒక విశేషం ఉంది. టెంపుల్ లోపల బ్యాక్ సైడ్ నుంచి మనం ఎంట్రీ చేస్తే అసలు ఎంత మంచి పెద్ద వినాయకుడిని కూర్చోబెట్టిండ్రో తెలుసా. హోమం అవుతుంది. అప్పుడే ఇంకా హోమం కంప్లీట్ అయింది. మేము వెళ్ళే వరకు మార్నింగే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్లో కూర్చోబెట్టిన వినాయకుడు చూడండి, మట్టి వినాయకుడు, పెద్ద మట్టి వినాయకుడిని ఎంత బాగా కూర్చోబెట్టి ఎంత బాగా డెకరేషన్ చేశారో. సాంగ్స్ అయితే సూపర్గా ఉండే. ఇంకా అక్కడ నుంచి స్వామివారిని దర్శనం చేసుకున్నాను. అక్కడ మాత్రం నేను వీడియో తీసుకోలేదు. ఇంకా గుడి బయటికి దర్శనం అయ్యాక బయటికి వచ్చాక అక్కడ కొద్దిసేపు అలా వీడియో తీసుకున్నాను. కొంచెం ఓపిక తక్కువ ఉండడం వల్ల వీడియో అనేది కొంచెం తక్కువ తీసుకున్నాను. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బాగా డీటెయిలింగ్గా తీసుకుంటాను వీడియో. ఇప్పుడు మాత్రం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. వచ్చిన విశేషం ఏంటంటే, మనం కార్ తీసుకున్నాం కదండి. నాకు అసలు కర్మన్ ఘాట్ టెంపుల్ తీసుకెళ్ళి పూజ చేయించాలని ఉండే, కానీ కార్ తీసుకున్నప్పటి నుంచి సిక్ అవ్వడం వల్ల మళ్ళీ ఇక్కడ రావడమే అవ్వలేదు నాకు. ఇంక ఈరోజు ఎట్లనన్నా రావాలనేసి గట్టిగా అనుకొని, ఓపిక తక్కువ ఉన్నా, హెల్త్ బాగాలేకున్నా ఇంకా ప్లాన్ చేసుకొని తప్పకుండా తీసుకొని వచ్చాను కార్ని. సోమవారికి చూయించి పూజ చేయించుకోవాలని. పంతులు గారు అయితే చాలా బాగా పూజ చేయించారండి. మీరు మాత్రం ఎవరన్నా దగ్గరలో ఉంటే వాహన పూజ మాత్రం కర్మన్ ఘాట్ టెంపుల్లో తప్పకుండా చేయించుకోండి. అన్ని విధాలుగా మంచిగా ఉంటుందండి మనకి. ఇక్కడ పంతులు వాహన పూజ చాలా బాగా చేస్తారు. ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్నాం కదా, మా పెద్ద అబ్బాయి వచ్చాడు నాతో పాటు. ఇంకా తనే ఫస్ట్ స్టార్ట్ చేసిండు. హాయ్ అండి, హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. చెట్లు యాక్చువల్లీ హైదరాబాద్లో అయితే వెదర్ అస్సలు బాగాలేదు కదా. వైరల్ ఫీవర్ అయితే ఫుల్ ఉంది. నాకైతే ఫుల్ వైరల్ ఫీవరు, అందులో చికెన్ గున్యా కూడా వచ్చింది. కార్ తీసుకున్నప్పటి నుంచి కర్మన్ ఘాట్ నాకు ఇంటికి కొంచెం దూరంలోనే ఉంటుంది కర్మన్ ఘాట్ టెంపుల్. అయితే అక్కడికి వచ్చి పూజ చేయించుకోవాలని ఉండే నాకు చాలా. కానీ ఈ ఫీవర్ చేయబట్టి అస్సలు రావడానికి వీలు అవ్వలేదు. ఇంక ఈరోజు ఏమైనా సరే అన్నట్టుగా అనుకొని గట్టి ధైర్యం చేసుకొని వచ్చినాను. పూజ చేయించుకున్నాము గుడి దగ్గర. పంతులు గారు చెప్పి మంచిగా అర్చన చేయించుకున్నాం, పూజ చేయించుకున్నాం. చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది. ట్యూస్డే కూడా కాబట్టి ఈరోజు ట్యూస్డే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా మా వారైతే షాప్కి వెళ్ళిండు. ఆయన షాప్కి వెళ్ళిండు, చిన్న స్కూల్కి వెళ్ళిన ఎగ్జామ్స్ అవుతున్నాయి ఆయనకి. ఇంకా నేను పెద్ద ఆయన అయితే ఇది సంగతి. ఎలానైనా టెంపుల్కి రావాలి, స్వామికి బండి చూయించాలి, పూజ చేయించుకోవాలనేసి ఉండే మనసులో. చాలా కొంచెం లేట్ అయింది, పర్వాలేదు. ఉంది పరిస్థితి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. వైరల్ ఫీవర్స్ చాలా ఉన్నాయి. నేనైతే చాలా ఘోరంగా సిక్కాను. తప్పదు. నేను గట్టిగా అనుకుని ఈరోజైతే వచ్చి పూజ చేయించుకుంటున్నాను. ఆల్మోస్ట్ పూజ అయిపోయింది. ఇంటికి బయలుదేరుతున్నాము. ఓకేనా, ఇంటికి బయలుదేరుతున్నాను. అంతా మంచిగా జరగాలని కూడా స్వామి మొక్కుకున్నాను. ఇంక అందరూ కూడా బాగుండాలి ప్లీజ్. ఇంకా టెంపుల్ నుంచి కంపల్సరీ వెళ్ళాల్సిన ఫంక్షన్ ఒకటి ఉండే అండి. మా పెద్ద అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నకి పాప పుట్టింది. శ్రావణ మాసంలో ఆడపిల్ల పుట్టింది. ఎంత సంతోషమైన విషయం కదా. ఈరోజు తొట్టెల ఫంక్షన్ ఉండే. ఇంకా కంపల్సరీ వెళ్ళాలనిపించిందండి. పాపను చూడడానికన్నా నాకు వెళ్ళాలనిపించింది. చూడండి తొట్టెల డెకరేషన్ ఎంత బాగా చేసిరో. ఫంక్షన్ అయితే చాలా బాగా చేసిండ్రు. పాప పేరు వమికా శ్రీ అండి. పేరు చాలా కొత్తగా బాగా అనిపించింది నాకు. మీకు కూడా పాప పేరు నచ్చితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. పాప మాత్రం చాలా క్యూట్గా చాలా బాగా అనిపించింది. వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి పాపను చూసుకొని. వాళ్ళ ఇంట్లో ఫస్ట్ అమ్మాయి.
ఫంక్షన్ మార్నింగ్ ఫంక్షనే ఉండే కాబట్టి టెంపుల్ నుంచి చక్కగా ఇంకా ఫంక్షన్కే వెళ్ళిపోయాము మేము. చిన్న పాప వాళ్ళ మేనత్త వాళ్ళ హస్బెండ్ తిను సాయి అండి, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. మా సాయి బాబాయ్ అయిన సందర్భంగా కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వెళ్ళాము. నాకైతే సాయి వాళ్ళ అన్నయ్య ఇద్దరు సేమ్ కనిపిస్తారండి, ట్విన్స్ లాగా ఉంటారు. ఇంట్లో ఒక కొత్తగా చిన్నపిల్ల ఆడపిల్ల సంతోషంగా వస్తే ఎంత ఫ్యామిలీ మొత్తం ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఆడపిల్ల పుడితేనే సంతోషాలండి ఇంట్లో. ఇంకా నేను మా బాబు కూడా పాపను చూసి ఆశీర్వదించాము. చాలా హ్యాపీగా మంచిగా అనిపించింది. వాళ్ళంతా మన ఛానల్ చూస్తారంట, నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి పేరే సాయి. అన్న కూతుర్ని ఎత్తుకొని ఒక ఫోటో దిగంటే దిగుతున్నాడు. వెనకాల చూడండి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. ఇద్దరు సేమ్ ఉన్నట్టే అనిపిస్తారు. నేను అన్నమాట నిజమా కాదా మీరు కూడా చెప్పండి. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నాక సాయంకాలం మన అపార్ట్మెంట్లో పూజ అండి. 4th డే పూజ ఇది. మన అపార్ట్మెంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ ఆ రోజు పూజ అనేది చేశారు. यो वश्यमत मोरसः तस्य भाजेते हनः वसुदेरिव मातरः तस्मा अरंगमामवो. కింద వినాయకుడి దగ్గర మాత్రం చాలా బాగా రోజు పూజలు బాగా జరుగుతున్నాయండి. అందరూ కూడా ఉన్నారు. కొంచెం మంది తక్కువ అనిపిస్తున్నారు కదా, ఎందుకంటే అందరికీ కొంచెం వైరల్ ఫీవర్స్ అలాగా ఉంటున్నాయి కాబట్టి హెల్త్ సిక్ అవ్వడం వల్ల కొంచెం తక్కువ అనిపిస్తున్నారు. కానీ చాలామంది ఉంటారు మా దగ్గర. వినాయకుల పండుగ అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి అందరూ కూడా. ఆల్మోస్ట్ మీ ఇంటి దగ్గర వినాయకుల పండుగ ఎలా జరుగుతుంది, పూజలు ఎలా అవుతున్నాయి, ప్రసాదాలు ఎలా ఉన్నాయి, అందరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. గల్లీకి లైట్స్ ఏనండి. ప్రతి జాగల పాటలు, పూజలు, ప్రసాదాలు, దీపధూప నైవేద్యాలు చాలా బాగుంటుంది కదా వినాయక నవరాత్రులు. మా దగ్గర అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. మీ దగ్గర కూడా అంతే బాగా జరుగుతుందనేసి నా కామెంట్స్లో చెప్పండి తప్పకుండా. మా దగ్గర పంతులు గారు అయితే సూపర్ ఉన్నారండి. చాలా బాగా రోజు ఓపిక పూజ చేయిస్తున్నారు. చాలా బాగా మంత్రాలు చదువుతున్నారు. అందరికన్నా ఒక మంచిగా వీడియోస్ కూడా ఇస్తున్నారు. ఫుల్ కోఆపరేటెడ్ పంతులు గారు. మా పంతులు గారికి మాత్రం ఒక జై వేసుకోవాల్సిందే. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు కలిసి ఆరతి చేసి ఆరతి పాటలు కూడా చాలా బాగా పాడతాము. అందరు కలిపి చేసుకునే పండగ అంటే వినాయకుల పండగనే కదండి. వర్కింగ్ డేస్ ఉండడం వల్ల అందరూ ఎంత బిజీగా ఉన్నా కానీ ఆర్తికి మాత్రం గబగబా వచ్చేస్తున్నారు. ఆర్తి కాగానే ఆబ్వియస్లీ ప్రసాదాల కోసమే కదా. ఎక్కడ మిస్ అయినా ఇక్కడ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మనమైతే ప్రసాదాల బ్యాచే. మీరు చెప్పండి, మీకు పులిహోర ఇష్టమా, శనగలు ఇష్టమా, దద్దోజనం ఇష్టమా, ఉండ్రాలు ఇష్టమా? మనకైతే ఆల్వేస్ అన్నీ ఇష్టమే. చూడండి మా పంతులు గారికి ఒక జై వేసుకోండి. ఇంకా 4th డే టీం మాది మెరూన్ టీం అండి. అందరం మెరూన్ కలర్ వేసుకొని ఇలా ఫోటో దిగాము. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.